బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 8 అండి. బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 8 గన్ షాట్ లాంటి మాటలండి. ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి, సంఘానికి వాక్యం నేర్చుకోవడానికి రావాలి, వచ్చిన సభ్యులకి ఎలా నేర్పించాలో చెప్పారు. సంఘానికి ప్రభువు వద్దకు రమ్మని ఎలా పిలవాలి, పాఠం పేరు మీకు అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి, ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి, ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి. పెద్ద పెద్ద బోధకులు ఎలా పిలుస్తున్నారో చెప్తా. రోగాలు పోతాయి రండి, నిరుద్యోగ సమస్యలు ఉంటే రండి, కోర్టు సమస్యలు ఉంటే రండి, పరీక్షలో పాస్ అవ్వాలంటే రండి, పిల్లలు లేరా రండి, దెయ్యాలను వదిలిస్తాం రండి, మీకు పిల్లలు లేకపోతే రండి, మగ పిల్లలే కావాలంటే రండి. ఇది పెద్ద పెద్ద బోధకులు ప్రభువుని వద్దకు పిలుస్తున్నారు. మరి గన్ షాట్ లాంటి మాట చెప్పిన మీకు, రోగాలు తీస్తాము రండి అని ఎవరు పిలవాలి? వెరీ గుడ్, డాక్టర్లో పిలవాలి. వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారు? రెండోది, నిరుద్యోగ సమస్యల రండి అని ఎవరు పిలవాలి? కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలవాలి. మా కోచింగ్ సెంటర్కి రండి, క్రితం సంవత్సరం ఈ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి మా కోచింగ్ సెంటర్ వాళ్ళకి, కాబట్టి రండి, చక్కగా నేర్చుకోండి, ఉద్యోగాన్ని సంపాదించుకోండి, రండి రండి రండి, నిరుద్యోగులారా రండి 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 అని కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలవాలి. ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు? అసలు ఏమన్నా న్యాయంగా ఉందండి? మూడోది, నిరుద్యోగ సమస్యల రండి. రెండోది అయిపోయింది, కోర్టు సమస్యల రండి, మేము ప్రార్థన చేస్తామంటున్నారు. కోర్టు సమస్యలు ఉంటే లాయర్లు పిలవాలి. మీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే రండి, సెటిల్మెంట్ చేసేద్దాం అంటారు. అంతేనా? కోర్టు సమస్యలతో ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చర్చికి రాకూడదు, లాయర్ దగ్గరికి వెళ్ళాలి. నిరుద్యోగ సమస్య ఉంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, రోగం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్, పిల్లలు లేరా రండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఉన్నాయి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ సమస్యకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత, దెయ్యాలు వదిలేస్తాం రండి, ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి కాదు, సుమారు వెరీ గుడ్, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఇది ఏం పెడితే చర్చికి కాదు రావాల్సింది. చెప్పింది మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, మీకు పిల్లలు లేరా రండి, మగ పిల్లల్ని పుట్టిస్తాం రండి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అసలు వీళ్ళకి మైండ్ ఉండాలి. ఇంత వయసు వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేస్తే మగపిల్లడే పుడితే అందరు ఎక్కడికి వచ్చేస్తారు? అయ్యగారి దగ్గరికే వచ్చేస్తారు. ఆయన కూతురికి 2 ఆడపిల్లలు పుట్టారు. మీకు ఏ రోగాలు ఉన్నాయో తగ్గిస్తావు రండి అంటారు. సాయంకాలం ఉదయం బీపీ టాబ్లెట్, సాయంకాలం హార్ట్కి సంబంధించిన టాబ్లెట్, మధ్యాహ్నం ఒళ్ళు నొప్పుల టాబ్లెట్, కళ్ళకి కళ్ళజోడు. ఆయనకి గతి లేదు. పాఠం పేరేంటి? ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి. ఇలా పిలవకూడదు. ఇలా పిలిస్తే ఈయన ఎన్ని రకాల వేషాలు వేయాలి? భూత వైద్యుడి వేషం వేయాలి, దెయ్యం పట్టుకున్నాను వీళ్ళు కూడా ప్యాంటు చక్కగా వెనక్కి పైకి మడత పెట్టి పట్టుకుని, జుట్టు పట్టుకుని, కర్ర పట్టుకుని భూత వైద్యుని వేషం వేయాలి. న్యాయంగా ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవాలి? ఎలా పిలవాలి అంటే ఇప్పుడు నేను చెప్తా. ఆత్మీయ రక్షణ నేర్పిస్తాం రండి, మీ ఆత్మని ఎలా రక్షించుకోవాలో నేర్పిస్తాం రండి, అయితే మేము ఎవరో రాము అంటున్నారు ప్రజలు. ఇంకేమి నేర్పించాలి? ఏమని పిలవాలి? ప్రజలను ప్రభువు వద్దకు ఎలా పిలవడు? ఏం చెప్పాను మీకు? ప్రభు వచ్చి కూర్చున్నాడు, ప్రభు వద్దకు ఎలా పిలవాలి? పరలోకం ఎలా వెళ్ళాలో నేర్పిస్తాం రండి. రండి రాకుండా ఏంటి? పరలోకం ఎలా వెళ్ళాలో నేర్పిస్తాం రండి. ఈ మనోదుఖాన్ని పోగొడతాం రండి. ప్రపంచం మొత్తం మనోదుఖం దగ్గర ఆగిపోయింది, మేము అక్కడి నుంచి మొదలు పెడతాం రండి. ఇంకా పాపం మాని నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తాం రండి. ఇంకా పరలోకానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం అండి, రండి నేర్పిస్తాం. మరణం తర్వాత మరో బ్రతుకుంది రండి నేర్పిస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే 66 పుస్తకాలని, 66 గ్రంథాలని ఒక్కొక్క గ్రంథంగా మీకు నేర్పిస్తాం రండి. వస్తారండి? మిమ్మల్ని బోధకులుగా తయారు చేస్తాం రండి. ఇది పిలవాల్సింది. కరెక్ట్ అయిన పిలుపుతో మనమే పిలుస్తున్నాం అండి. ఇప్పుడు చెప్పిన ప్రతి లక్షణం కూడా మనం
చేసి ప్రభువునద్దకు ఎలా పిలవాలి? నీకు పరలోకం ఆత్మకు రక్షణ కావాలి అంటే ప్రభువునద్దకు రండి. మరణం తర్వాత నీ ఆత్మను రక్షించుకుంటావు, పరలోకానికి వెళ్తావు. అసలు ప్రజలను